మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేట్స్ ఓన్లీ డై మార్చుకుంటే చాలు మిషన్ ఒకటే. సో ఇంట్లో ఉండి చేసుకోవచ్చు అనమాట. దీనికోసం ఎటువంటి స్పెషల్ కరెంట్ కానీ మీటర్లు కానీ ఏం అవసరం లేదు. ఈ ఫ్యూచర్ లో ఏంటంటే ఈ బిజినెస్ అనేది ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎటువంటి లాస్ అనేది రాదు. ఒకవేళ వాళ్ళు బ్యాంక్ లోన్కి వెళ్తే లోన్స్ ఎలా పెట్టుకోవాలి, దానికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్టే కానీ కొటేషన్ అనే కానీ ఇవన్నీ మనం ప్రొవైడ్ చేస్తాం. కలర్స్ అనేది డిఫరెంట్ గా ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనం ఒకే మిషన్ లో మనం తయారు చేయొచ్చు అనమాట. హాయ్ హలో, వెల్కమ్ టు ఏపీ ఛానల్. ఈ రోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే వచ్చేసానండి, మంచి బిజినెస్ వీడియోతో అయితే వచ్చేసాను అనమాట. అండ్ ప్రెసెంట్ మనం వనస్థలిపురం ఆటో నగర్ లో ఉన్నటువంటి గ్రోవెల్ మిషన్స్ కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ ఏంటంటే పేపర్ ప్లేట్స్ మిషన్స్ లో డిఫరెంట్ మోడల్స్ దొరుకుతాయి. అలాగే దీంతో పాటు స్మాల్ స్కేల్ మిషన్స్ కానివ్వండి, అలాగే రా మెటీరియల్ సప్లైర్స్ కూడా వీళ్ళనమాట. సో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం అసలు వీళ్ళ దగ్గర ఎలాంటి మిషన్స్ ఉన్నాయి, అలాగే ప్రైస్ ఎలా ఉన్నాయి, సో మిషన్ వారంటీ ఏంటి, దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను ఈ వీడియోలో. సో ఈ వీడియోలో మొత్తం క్లియర్ డీటెయిల్స్ కానివ్వండి, ప్రైస్ రేంజ్ కానివ్వండి, అట్లాగే మిషన్ ఎలా వర్క్ చేస్తుంది దీని గురించి అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదామా. మనతో పాటు యాజమాన్యం అన్నటువంటి బాలకృష్ణ సార్ మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, గ్రోవెల్ మిషన్స్ సో చాలా పాపులర్ అయింది అండ్ ముఖ్యంగా పేపర్ ప్లేట్ మిషన్స్ తో బాగా ట్రెండ్ అయింది. సో అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ ఈ గ్రోవెల్ మిషన్స్? యాక్చువల్లీ గ్రోవెల్ మిషన్స్ అనేది 2013 నుంచి స్టార్ట్ లో ఉంది. ఓకే. ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే మనకి ఒక బ్రాంచ్ అంటే హైదరాబాద్ లో స్టార్ట్ అయింది. ఈ రోజు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం. ఓకే. స్టార్టింగ్ ఏంటంటే మనం పేపర్ ప్లేట్ మిషన్ తోనే స్టార్ట్ చేసాము. కాకపోతే ఏంటంటే పేపర్ ప్లేట్ అనేది ఒక 1 lakh బడ్జెట్ కాబట్టి చాలా మంది లో బడ్జెట్ లో కావాలంటారు కాబట్టి వాళ్ళ కోసం కూడా మినిమం స్టార్టింగ్ 10,000 నుంచి 2 lakhs వరకు ఇన్వెస్ట్మెంట్ లో వాళ్ళ బడ్జెట్ కి అనుగుణంగా కొన్ని మిషన్స్, కొన్ని బిజినెస్లు మనం స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అంటే సార్, అంటే గ్రోవెల్ మిషన్స్ లో ఎవరైనా కస్టమర్ పర్చేస్ చేస్తే గనక వాళ్ళకి కస్టమర్ కి ఏ విధమైన సపోర్ట్ ఇస్తారు కంపెనీ తరపు నుంచి? మా దగ్గర దాదాపు 14 రకాల మిషన్స్ ఉన్నాయి. సో వాళ్ళకి నచ్చిన మిషన్, వాళ్ళ బడ్జెట్ కి అనుగుణంగా ఏ మిషన్ తీసుకున్నా వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మిషన్ తో పాటు రా మెటీరియల్ సపోర్ట్ ఉంటుంది. 1 year వారంటీ, 1 year సర్వీస్ ఉంటుంది. అలాగే వాళ్ళు ఎలా బిజినెస్ చేసుకోవాలి, ఎక్కడ మనం సేల్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది కూడా మనం క్లియర్ కట్ గా చెప్తాం. ఓకే. సో అంటే గ్రోవెల్ మిషన్స్ లో పేపర్ ప్లేట్ మిషన్స్ కాకుండా సో స్మాల్ స్కేల్ మిషన్స్ కూడా ఉన్నాయని చెప్పేసి నేను విన్నాను. సో ఏమేమి మిషన్స్ దొరుకుతాయి సార్ ముఖ్యంగా? యాక్చువల్లీ మెయిన్ ఎక్కువగా స్పీడ్ గా పేపర్ ప్లేట్ బిజినెస్ అయితే ఉంటుంది. దాని తర్వాత మనం చూసుకుంటే స్క్రబ్బర్ ప్యాకింగ్ అంటే గిన్నెలు తోమే స్క్రబ్బర్ ప్యాకింగ్ మిషన్స్ ఉంటాయి. ఆ తర్వాత ఫ్లోర్ తుడిచే మాప్ మేకింగ్ మిషన్ ఉంటాయి. బాల్ పెన్, 3 రూపాయల పెన్లు తయారు చేసే మిషన్లు ఉంటాయి. అగరబత్తి మిషన్లు ఉంటాయి. కర్పూరం మిషన్లు ఉంటాయి. కాటన్ విక్ మిషన్లు ఉంటాయి. సాంబ్రాణి కప్, ధూప్ స్టిక్, ఇలా చాలా రకాల మిషన్, దాదాపు 14 రకాల బిజినెస్లు ఉన్నాయి. వాళ్ళ బడ్జెట్ కి అనుగుణంగా వాళ్ళు ఎంచుకోవచ్చు ఏదైనా. దానికి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఉందో దాని మెటీరియల్ కానీ దాని ట్రైనింగ్ కానీ మనం ఇస్తాం. సార్, గ్రోవెల్ మిషన్స్ లో చూసుకున్నట్లయితే అండ్ బాగా హైలైట్ అయిన మిషన్స్ పేపర్ ప్లేట్ మిషన్స్. సో పేపర్ ప్లేట్స్ లో కూడా వైడ్ రేంజ్ మోడల్స్ దొరుకుతాయని చెప్పేసి నేను విన్నాను. సో మీ దగ్గర ఎలాంటి మోడల్స్ దొరుకుతాయి పేపర్ ప్లేట్ మిషన్స్ లో? పేపర్ ప్లేట్ మిషన్స్ లో మన దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంటే మన దగ్గర ఇప్పుడు దీంట్లో సగం మోడల్స్ ఉన్నాయి ఇక్కడ, బట్ ఇంకా దీని మించి ఇంకా వేరే మోడల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో ఇవన్నీ మోడల్స్ మనం డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, పేపర్ ప్లేట్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. మీరు యూనిట్ కూడా చూస్తున్నారు. సో ఇక్కడ మీకు దాదాపు ఒక్కొక్క మోడల్ ఒక్కొక్కలా ఉంది అనమాట. సో మన దగ్గర ఏ మిషన్ తీసుకున్నా మల్టీపర్పస్ ఉంటుంది. ఇంతకుముందు ఎలా అంటే ఒక డై కోసం కానీ ఒక ప్లేట్ కోసం కానీ మిషన్ మార్చేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఉన్న మిషన్ లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేట్స్ ఓన్లీ డై మార్చుకుంటే చాలు మిషన్ ఒకటే. సో మనం 2013 నుంచి మన ఎక్స్పీరియన్స్ ఉంది. సో దీంట్లో ఏంటంటే మనం మల్టీపర్పస్ లో ఇస్తాం మిషన్. దీనికి సంబంధించి 1 year వారంటీ, 1 year సర్వీస్ ఉంటుంది. వాళ్ళు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర డిఫరెంట్ స్టేట్స్ లో ఎక్కడ తీసుకున్నా వాళ్ళకి రా మెటీరియల్ సపోర్ట్ కూడా ఉంటుంది. అంటే నియర్ బై రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అవి కూడా ఇస్తాము. అలాగే మనకి 3 బ్రాంచ్లు ఉన్నాయి ఏపీ, తెలంగాణలో. హైదరాబాదే కానీ, విజయవాడ, విశాఖపట్నం, 3 దగ్గరలో కూడా ఎక్కడికి వెళ్ళినా సేమ్ గ్రోవెల్ మిషన్స్ ఉంటుంది. నో డీలర్స్. డీలర్స్ ఎవరు ఉండరు. డీలర్స్ ఉంటే ఎలా ఉంటుంది అంటే మధ్యలో వాళ్ళు కూడా కొంత అమౌంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో అలా ఏం లేదు, ఎక్కడైనా కూడా మనది గ్రోవెల్ మిషన్స్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సేమ్ రేట్లోనే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్న మోడల్స్ ఇన్ని రకాల మోడల్స్ ఉన్నాయన్నమాట. మీకు నేను ఈ వీడియోలోనే ఒక్కొక్క మోడల్ది ఇంట్రడ్యూస్ చేస్తాను, అలాగే దాని డెమో కూడా ఇస్తాను అన్నమాట. ఓకే. ఓకే సార్, ఎక్స్ప్లెయిన్ చేయండి సార్.
ఓకే, ఇప్పుడు ఏంటంటే దీనికి సంబంధించిన మెటీరియల్ కానీ సర్వీస్ కానీ ఏది కానీ మీ ఇంటికి వచ్చి మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఇది కొంచెం హెవీ మిషన్ కదా, సో ఇంట్లో ఉండి చేసుకోవచ్చు అనమాట. దీనికోసం ఎటువంటి స్పెషల్ కరెంట్ కానీ మీటర్లు కానీ ఏం అవసరం లేదు. ఓకే, వితౌట్ పవర్ కన్జంప్షన్. డైలీ మనం మినిమం 8,000 నుంచి 20,000 కెపాసిటీ ఉన్న ప్లేట్లు తయారు చేసే వరకు కూడా మన దగ్గర మిషన్స్ ఉన్నాయి. ఓకే. దీని మించి కూడా హై రేంజ్ ఉన్నాయి, బట్ అది ఇళ్లలో పెట్టుకోవడానికి అంత అనువుగా ఉండదు. సెపరేట్ ఏమైనా స్టార్ట్ చేసుకుంటే ఇండస్ట్రీ టైప్ స్టార్ట్ చేసుకుంటే డైలీ మనం 50,000 ప్లేట్స్ తయారు చేసేలా కూడా ఉంటాయి. బట్ ఏంటంటే చాలా మంది మనకి ఇళ్లలో పెట్టుకొని ఒక పార్ట్ టైం గా కానీ ఒక ఫుల్ టైం గా కానీ ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి మనం ప్యాప్లెట్ బిజినెస్ అనేది చాలా స్పీడ్ గా మూవ్ ఉంటుంది. ఎందుకంటే ఇంత ముందు కరోనా సిచ్యువేషన్ వల్ల ఇంత ముందు ప్లేట్లు ఒక హోటల్కి వెళ్తే ఒక ప్లేట్ లో పెట్టి ఇచ్చేస్తాం. ఈ రోజుల్లో మనం ఏంటంటే హోటల్లో కూడా పేపర్ ప్లేట్స్ వాడుతున్నాం. ఫ్యూచర్ ఎలా అయిపోద్ది అంటే జాబ్ చేయడానికి వెళ్తారు, ఇంట్లో ఎవరైనా చుట్టాలు బంధువులు వస్తే ఈ ప్లేట్ ని వాడేసి పడేయడమే, కడడాలు తోమడాలు ఏమి ఉండవు. ఈ ఫ్యూచర్ లో ఏంటంటే ఈ బిజినెస్ అనేది ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎటువంటి లాస్ అనేది రాదు. చాలా మంది ఏంటంటే కొన్ని దగ్గరకి వెళ్తారు, ఒక అంటే వర్క్ చేసే దగ్గరికి వెళ్ళి సార్ మాకు మిషన్ ఏ రేట్కి వస్తుంది, ఎంత తక్కువ అవుతుంది ఇదే అడుగుతారు. కానీ మేము బిజినెస్ ఎలా చేయాలి, ఎక్కడ సేల్ చేయాలి, రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, మీరు ఇచ్చే సర్వీస్ ఏంటి, ఇది ఎవరు అడగరు. మనం ఏంటి మిషనరీకి వెళ్ళామా, రేట్ అడిగామా, తక్కువైందా లేదా ఎక్కువైందా లేదా అదే చూసుకుంటాం. అది కాదు. సో అదేంటంటే మీరు మా 3 బ్రాంచుల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. దీంట్లో మన దగ్గర ఏంటంటే 6 ఇంచుల నుంచి 16 ఇంచుల వరకు ఎనీ టైప్ ఆఫ్ ప్లేట్ తయారు చేయొచ్చు. ఇంట్లో ఉండే కరెంట్తో సింగిల్ ఫేజ్ కరెంట్తో రన్ చేయొచ్చు. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అవసరం లేదు. మేము మీకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత వితిన్ 3 or 4 days లో మిషన్ అనేది రెడీ చేస్తాం. ఒకవేళ కొంచెం హెవీ మిషన్స్ మీరు ఆర్డర్ చేస్తే ఒక 1 week టైం తీసుకుంటాం. అంత మించి నెలల తరబడి అయితే మా దగ్గర ఉండదు. ఎందుకంటే మనమే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, మీరు యూనిట్ చూస్తున్నారు, మనకి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం 3 దగ్గరలో కూడా టెక్నీషియన్స్ అవైలబుల్ ఉంటారు. ఇక ఇప్పుడు ఎక్కడో వైజాగ్ లో తీసుకున్నారు, ఇక్కడ హైదరాబాద్ నుంచి రావాల్సిన అవసరం లేదు, వైజాగ్ లో కూడా మనకి టెక్నీషియన్స్ ఉంటారు, వాళ్ళు వచ్చి ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేస్తారు. అంతే. ఇప్పుడు ఫస్ట్ మనం మిషనరీ ఇచ్చిన తర్వాత మనకి మిషనరీ సంబంధించి మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో చెప్పాలి, సర్వీస్ ఇవ్వాలి, ఎక్కడ సేల్ చేయాలో మనం చెప్పాలి. ఒకవేళ వాళ్ళు బ్యాంక్ లోన్కి వెళ్తే లోన్స్ ఎలా పెట్టుకోవాలి, దానికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్టే కానీ కొటేషన్ అనే కానీ ఇవన్నీ మనం ప్రొవైడ్ చేస్తాం. గ్రోన్ మిషన్స్ లో మన దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం హైదరాబాద్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఉన్నాము. సో ఇక్కడ చూడండి, దీన్ని ఫుల్ షీట్ అంటారు. ఫుల్ షీట్ బ్లేడ్ మిషన్ అనమాట. ఇప్పుడు ఇది ఒక కస్టమర్ మనకు ఆర్డర్ చేసుకున్నాడు ఆంధ్రప్రదేశ్ నుంచి. ఆయనకి ఏంటంటే 2 కూడా స్క్వేర్ టైప్ ఆఫ్ ప్లేట్లు కావాలన్నాడు. స్క్వేర్ టైప్ ఆఫ్ ప్లేట్లు అంటే ఈ విధంగా. దీంట్లో ఏంటంటే మనం ఏదైనా బఫే ప్లేట్లు ఎక్కువ ప్రొడక్షన్ కావాలనుకున్న వాళ్ళు ఈ మోడల్ మనం తీసుకోవచ్చు అనమాట. అలాగే ఇది వచ్చేసరికి డబుల్ డై మిషన్ అనమాట. 2 ఆపరేటర్లు ఉంటారు, ఇద్దరు వేరువేరు డైలు వేరువేరుగా చేసుకోవచ్చు. ఇది మల్టీపర్పస్ యూజ్ ఉంటుంది అనమాట. ఎనీ టైప్ ఆఫ్ ప్లేట్లు మనం దీంట్లో మిషన్లో తయారు చేసుకోవచ్చు. దీని డెమో కూడా మనం ఇదే వీడియోలో మనం చూద్దాము. అలాగే ఇది వచ్చేసరికి దీనికంటే కొంచెం అప్డేటెడ్ వెర్షను. ఇది వచ్చేసరికి మనకి పంచింగ్ మిషన్ అంటారు. దీంట్లో ఏంటంటే ఇది బేరింగ్ ఇలా ఉంటుంది అనమాట. బేరింగ్ మోడల్ కొంచెం హెవీగా ఉంటుంది డై కూడా. ఇది బ్లేడ్ మోడల్. ఈ బ్లేడ్ మోడల్కి బేరింగ్ మోడల్కి కొంచెం తేడా ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనకి ఫినిషింగ్ అనేది కొంచెం నీట్గా వస్తుంది అనమాట ఈ బేరింగ్ మిషన్లో. దీంట్లో 2 ఆపరేటర్స్ ఉంటారనమాట. 2 కూడా వేరువేరుగా, ఇక్కడ బఫే, ఇక్కడ సిట్టింగ్, ఇక్కడ టిఫిన్, ఎలా కావాలంటే అలాగా చేసుకోవచ్చు. ఈ మిషన్లో మనం దాదాపు 42 రకాల వరకు మనం చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇప్పుడు ఇది వచ్చేసరికి బేరింగ్లో ఇది ఫుల్ షీట్ అనమాట. ఇది ఆటోమేటిక్. ఇది ఒక కస్టమర్ కూడా మనకి ఇది ఆర్డర్ చేసుకున్నారు. దీంట్లో ఏంటంటే మనకి ఇక్కడ పుష్ బటన్ ఉంటుంది. బటన్ ప్రెస్సింగ్ చేస్తే మనకి పైకి కిందకి ఆపరేట్ అవుతుంది అనమాట. దీంతో ఏంటంటే మొత్తం సెన్సార్స్ రన్ అవుతుంది. ఇది వచ్చేసరికి టోటల్ అనమాట మనకి ప్యానల్ బోర్డు. దీంట్లో మనకి టెంపరేచర్ ఎంత ఉంది ఏంటనేది మొత్తం క్లియర్ కట్గా చూపిస్తుంది. ఇదేంటంటే ఒకే రకం ప్లేట్లు, అంటే బఫే ఎక్కువ ప్రొడక్షన్ చేయాలనుకునే వాళ్ళు ఈ మిషన్ పెట్టుకొని మనం చేసుకోవచ్చు అనమాట. ప్లేట్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది అనమాట. దీంట్లోనే మనకు కొంచెం తక్కువ బడ్జెట్లో సేమ్ మోడల్ మనం ఇట్లా లివర్ మోడల్ చేసుకోవచ్చు. ఫుల్ షీట్ అనమాట. ఇది కూడా మనం సేమ్ దానికి దీనికి ఉన్న తేడా ఏంటంటే ఇది లివర్ ఉంటుంది, అది ప్యానల్ బోర్డు ఉంటుంది, అంతే తేడా. మిగిలినంతా కూడా సేమ్ అనమాట. సో ఇది కాకుండా ఇంకా మనకి 4 డై మిషను, ఇంకా ఫుల్లీ ఆటోమేటిక్ మిషను, అండ్ ఫుల్లీ ఆటోమేటిక్ పంచింగ్ మిషను, లామినేషన్ మిషన్, ఇలా చాలా రకాలు ఉంటాయి. సో ఇక్కడ చూస్తున్న మోడల్స్ కాకుండా ఇంకా మన దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మనం డెమో చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి ఇది మనకి ఫుల్ షీట్ మిషన్ బ్లేడ్ది. దీనికి వచ్చేసరికి రా మెటీరియల్ అనేది మనకి ఇలా ఫుల్ షీట్లో ఉంటుంది అనమాట. అంటే 2 అటాచ్గా ఉంటుంది. సో ఇది గ్రీన్ అనమాట. దీంట్లోనే మనకి ఇంకొంచెం ఇదిగా కావాలంటే
కొంచెం అఫీషియల్గా ఉండేలా అంటే ఇలా మల్టీ కలర్ ఉంటుంది అనమాట. ఈ మల్టీ కలర్ కూడా ఉంటుంది. సో ఈ మల్టీ కలర్ కూడా ఎలాగ మనకి రన్నింగ్ ఏంటవుద్ది అనేది ఇప్పుడు మనం ఈ డెమోలో చూద్దాము. So high, I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Times don't fly too high. ఈరోజు మన దగ్గర ఈ వీడియోలో చాలా మోడల్స్ మన గ్రోవెల్ మిషన్స్లో తయారయ్యే చాలా మోడల్స్ గురించి మీకు ఈరోజు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అంతేకాకుండా చాలామంది ఏంటంటే దీనికి సంబంధించిన రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది ఏంటనేది కూడా అడుగుతుంటారు. సో దీనికి సంబంధించిన రా మెటీరియల్ ఏదైతే ఉందో మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మా దగ్గర మిషన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో మీ నియర్ బై కాంటాక్ట్ నెంబర్స్ అనేది ఇస్తాము. సో ఇక మనకి ఏంటంటే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం అనే 3 దగ్గరలో కూడా మనకి బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇక్కడ డీలర్ అంటూ ఎవరు ఉండరు, మన ఈ ఓన్ బ్రాంచెస్. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ హైదరాబాద్ రాలేని వాళ్ళు విజయవాడ కానీ విశాఖపట్నంలో కూడా మీరు విజిట్ అయ్యి సేమ్ రేట్లోనే మీరు మిషన్ తీసుకోవచ్చు. మన దగ్గర చాలా మిషన్స్ మల్టీపర్పస్ ఉంటాయి, ఎనీ టైప్ ఆఫ్ డై మార్చుకునే వీలు ఉంటుంది. సో మన దగ్గర ఏంటంటే సింగిల్ డై మిషన్ నుంచి ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ వరకు దాదాపు ఒక 20 మోడల్స్ అనేవి ఉన్నాయి. సో ఈ ప్రతి ఒక్క మోడల్స్ అనేది కూడా మనకి యూజ్ ఉండకపోవచ్చు. మనకి ఏదైతే యూజ్ ఉంటుందో ఎక్కువగా నడిచే మోడల్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మాత్రం మీకు ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. ఈరోజు మనం హైదరాబాద్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్నాము. సో ఇది నా క్యాబిన్ అన్నమాట. ఈ మన ఆఫీస్లో మీకు ఏంటంటే షీట్ ఎలా ఉంటుంది, ప్లేట్ ఎలా తయారు చేయొచ్చు ఏంటనేది చూద్దాము. షీట్ అనేది మనకి ఇలా స్క్వేర్ టైప్లో ఉంటుంది. ఇది మల్టీ కలరు. కొన్ని రకాలుగా ఇలా డిజైనర్ టైప్స్ ఆఫ్ ప్లేట్లు కూడా ఉంటాయి, ఇలా డిజైనర్ టైప్స్ కూడా ఉంటాయి. అంటే ఇలాగా ఇదిగోండి, ఇలా డిజైనర్ టైప్స్ ప్లేట్లు, దీన్ని జిగ్జాగ్ ప్లేట్లు అంటారు, మోడల్ ప్లేట్లు. ఇది ప్లెయిన్ బఫెట్. మీకు ఈ విధంగా ఫ్లవర్ డిజైన్స్ ఇలా కావాలన్నా కూడా ఇదే మిషన్లో అదే డైలో మనం తయారు చేసుకోవచ్చు. షీట్ అయితే మనకి సింగిల్ కటింగ్లో అయితే కనుక మనకి షీట్ అనేది ఇలా ఉంటుంది. ఇది ఒక గ్రీన్ కలర్లో అయితే మనకి ఇలా ఉంటుంది. కొన్ని దగ్గరలో ఏంటంటే మనం ఫుల్ షీట్ అంటే ఒకే పర్సన్ 2 ప్లేట్లను ఎట్ ఎ టైం తయారు చేసే మిషన్లు కూడా ఉన్నాయి. దాన్ని ఫుల్ షీట్ మిషన్ అంటారు. దాంట్లో మనకి 2 ప్లేట్లు అటాచ్గా వస్తాయి. మనం ఏంటంటే కట్ చేసుకోవడం కానీ అతికించుకోవాల్సిన అవసరం కానీ మనకి ఉండదు, రెడీమేడ్గా వస్తాయి. సో దీంట్లోనే మల్టీ కలర్ షీట్ కావాలంటే మల్టీ కలర్ షీట్ అనేది మనకి ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు మన దగ్గర ఉండే మిషన్స్లో మనం చాలా రకాల మోడల్స్ తయారు చేయొచ్చు. ఇప్పుడు మనం దీంట్లో చూద్దాము. ఇది వచ్చేసరికి పానీపూరి కప్ అంటారు, అంటే ప్రసాదం కప్పులు. ముఖ్యంగా గుడిలోను వీటిని ఎక్కువగా వాడతారనమాట, ప్రసాదం కప్పులు అంటారు. ఇది వచ్చేసరికి మనకి రింకిల్స్ ప్లేట్ అంటారు. దీంట్లో కూడా మనం 6 ఇంచుల నుంచి 16 ఇంచుల వరకు ఎనీ టైప్ ఆఫ్ ప్లేట్ మనం తయారు చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇది ఈ టైప్ ఆఫ్ ప్లేట్లు కూడా మనం తయారు చేయొచ్చు ఈ మోడల్స్లో. ఇది ప్లేన్ 8 ఇంచెస్ టిఫిన్ ప్లేటు. అలాగే ఇది 10 ఇంచెస్ జిగ్జాగ్ ప్లేటు. ఇది 13 ఇంచెస్ సిట్టింగ్ ప్లేట్, అంటే కింద కూర్చుని తినే ప్లేటు. మన డైలీ అయితే ఎట్ ఏ టైం 5 ప్లేట్లు ఎట్ ఏ టైం చేయొచ్చు. అలాగే ఇప్పుడు ఇది చూడండి, ఇది ఎంత డిజైనింగ్గా ఉందో. ఇది 15 ఇంచుల సిట్టింగ్ అనమాట. ఇలాంటి డిజైనర్ ప్లేట్లు కూడా మనకి చేసుకోవచ్చు అనమాట. అలాగే ఫ్యూచర్లో చాలామందికి ఒక చిన్న భయం ఉంటుంది, ఏంటంటే ఒకవేళ ప్లాస్టిక్ బ్యాన్ అయితే మా పరిస్థితి ఏంటి సార్ అంటే, ఇదే మిషన్లో అదే డైలో మీరు ఇలాంటి లీఫ్ ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు. చూడండి ఎలా ఉందో, లీఫ్ ప్లేట్ కూడా తయారు చేయొచ్చు. దీన్ని మోదుగాకు అంటారు. సో ఇవి ఇలాంటి ప్లేట్లు చేయొచ్చు. అలాగే ఇది స్క్వేర్ టైప్ ప్లేట్, 4 పలకల ప్లేట్ అంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా రన్నింగ్లో ఉంటుంది. ఇది 14 బఫెట్ అంటారు. 14 బఫెట్ కలర్ ఏదైనా మార్చుకోవచ్చు, డై సైజు మారితే డై మారుతుంది. ఇది జిగ్జాగ్ అంటారు. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది జిగ్జాగ్కి ప్లెయిన్ ప్లేట్కి ఉన్న ఇది ఏంటంటే, సపోజ్ ఒక గ్రీన్ ప్లేట్ ఉందనుకోండి,
గ్రీన్ ప్లేటు ప్లెయిన్లో ఏదైతే పవర్ కన్జంప్షన్ ఉందో సేమ్ ఉంటుంది, షీట్ రేట్ సేమ్ ఉంటుంది, వర్క్ సేమ్ ఉంటుంది, పవర్ బిల్లు సేమే ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం ఇలా డిజైన్ ప్లేట్లోకి మనం చేస్తామో అప్పుడు ప్లేట్ రేట్ అనేది మారుతుంది. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది జిగ్జాగ్ అంటారు, దీన్ని జిగ్జాగ్ అంటారు. చూడండి మల్టీ కలర్లో ఉంది. ఇది 12 జిగ్జాగు, ఇది 14 జిగ్జాగు, అలాగే ఇది 15 సిట్టింగ్, ఎక్కువగా హోటల్స్లో రన్నింగ్ చేస్తారు. ఈ 15 సిట్టింగు, ఇదిగోండి ఇది 15 సిట్టింగ్. కలర్స్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనం ఒకే మిషన్లో మనం తయారు చేయొచ్చు అనమాట. సో ఇన్ని రకాలు తయారు చేసే మిషన్ వచ్చేసరికి మనకి మినిమం 95,000 నుంచి మనకి 1,50,000 వరకు ఉంటుంది ఇవన్నీ తయారు చేసేది. అయితే కొన్ని లిమిటెడ్ ప్లేట్లు తయారు చేసేది ఏంటంటే 70 నుంచి 75,000 ఆ రేంజ్లో ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ ఫస్ట్ బోర్డులో ఉన్న ప్లేట్లన్నీ కూడా మనకి లో ఇన్వెస్ట్మెంట్ ప్లేట్లో తయారవుతుంది, మన మిషన్లో తయారవుతుంది ఇక్కడ ఉన్నవన్నీ కూడా. అలాగే కొంచెం 1 lakh ఆ రేంజ్లోకి వెళ్ళేసరికి దీంట్లో ఉండే ప్లేట్లతో పాటు ఇక్కడ ఉండే మోడల్స్ కూడా ఉన్నాయి చూడండి, ఈ మోడల్స్ కూడా తయారు చేసుకోవచ్చు. సో మాకు ఇన్ని విధాలుగా అన్నీ తయారు చేసేలా మిషన్ కావాలంటే కూడా మనం ఆ విధంగా ఇస్తాము. సో మీకు ఏ విధంగా కావాలి మీ బడ్జెట్ బట్టి మేము మిషన్స్ ఇస్తాము. చిన్న ఇన్వెస్ట్మెంట్తో చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి మనకి మార్కెట్ బాగా ఉంటే మనం పెద్ద మిషన్లకు వెళ్ళొచ్చు. ఎందుకంటే దాంట్లో రిపేర్లు వస్తాయి కూడా, మెయింటెనెన్స్ కూడా, ఏదైనా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా టెక్నీషియన్ కావాలన్నా కూడా ఖచ్చితంగా టెక్నీషియనే ఉండాలి మామూలుగా రిపేర్ ఏదైనా వస్తాయి. కానీ ఇప్పుడు ఏదైతే మన దగ్గర ఉన్న మిషన్లో ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కూడా మీకు సాల్వ్ అయిపోతుంది. సో ఆ విధంగా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. లేదు సార్ మాకు అంత బడ్జెట్లో ప్రొడక్షన్ ఎక్కువ చేస్తామంటే అది ఇండస్ట్రియల్ పర్పస్లో మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మన దగ్గర ఉన్న మిషన్లో మనం ప్రతి ఒక్కటి తయారు చేసుకోవచ్చు. మన దగ్గర దాదాపు చాలా మోడల్స్ ఉన్నాయి. ప్రతి ఏ మోడల్ కావాలన్నా కూడా మీరు మా ఆఫీస్కి విజిట్ అయితే మీకు దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇస్తారు. దీంట్లో మనకి 3 types ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. ఒకటి, ఇప్పుడు ఇలా షీట్ ఉంది, ఈ షీటు ఎడ్జులు కట్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు ఇలా ఉందనుకోండి సపోజ్ ప్లేటు, ఇప్పుడు ఇది ప్లేట్ ఇలా కట్ ఉంది, ఈ ఎడ్జులు కట్ అయ్యే దాని మీద కూడా మనకి స్క్రాప్ ఇన్కమ్ అనేది ఒకటి ఉంటుంది. రెండోది, దీన్ని మనం కవర్లో ప్యాక్ చేయాలి. సో కవర్లు ప్యాక్ చేస్తే కవర్ ఇన్కమ్ ఉంటుంది. అదేంటి సార్ కవర్ ఇన్కమ్ అంటున్నారు, కవర్ కూడా మనకి కౌంట్ ఏదంటే 20 ప్లేట్లు అని ఒక కస్టమర్ మీకు చెప్పారనుకోండి, దాంట్లో మనం 19 ప్లేట్లు ప్లస్ కవర్ మనకి 60 పైసలే పడుతుంది. ఫర్ సపోజు షీటు మనకి ₹1.30 ఉందనుకోండి, ₹1.5కి 20 పైసలు మార్జిన్ పెట్టుకుని ₹1.5కి అమ్ముతాం. అంటే ₹1.30 ఉన్నదాన్ని ₹1.50 కంటే 20 పైసలు మార్జిన్ పెట్టుకుని డైలీ మనం 8,000 ప్లేట్స్ తయారు చేసుకుంటే 8,000 అంటే 20 పైసలు అంటే 1,600 వస్తుంది. సో షీట్ రేట్ అనేది ₹1.30, ప్లేట్ని మనం ₹1.50కి అమ్ముతున్నాం. ఇప్పుడు కవర్ని మనం 19 ప్లస్ 20లో 20వ ప్లేట్ కింద కవర్ని యాడ్ చేస్తున్నాం. కవర్ 60 పైసలే, కానీ కవర్ని కూడా మనం ఎంతకు అమ్ముతున్నాం, ₹1.50 అమ్ముతున్నాం. అంటే కవర్ మీద ఎంత వస్తుంది, 90 పైసా. అంటే 4 ప్లేట్లు తయారు చేస్తే ఎంత, ఒక కవర్ ప్యాక్ చేస్తే అంత. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో ఎన్ని కవర్లు వాడితే మనకి అన్ని 90 పైసా అనేది యాడ్ అవుతూ ఉంటుంది. సపోజు 8,000 ప్లేట్లకి 19+1 ప్యాకింగ్ లెక్క అయితే 420 కవర్లు కావాలి. అలాంటి 420 కవర్లు ఇంటూ 90 పైసా వేసుకుంటే యావరేజ్గా ఎంత వస్తుందని మీరే గెయిన్ చేయొచ్చు. అంతేకాకుండా ఇప్పుడు ప్లేట్ మీద ఎలా అంటే షీట్ రేటు ₹1.30, ప్లేటు ₹1.50, 20 పైసలు మార్జిన్. సో ఇది 20 పైసలు ప్లస్ కవర్ మీద 90 పైసా, ఇలా మనకి ఇన్కమ్ అనేది 3 రకాలుగా ఉంటుంది. సో ఇదంతా ఏంటంటే మీరు మా ఆఫీస్ విజిట్ అయినప్పుడు మొత్తం క్లియర్గా చెప్తారు. ఎక్కడ సేల్ చేసుకోవాలి, మీకు రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, సర్వీస్ ఎలా చేసుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దీనికి ప్రత్యేకమైన కరెంట్ కానీ మీటర్ కానీ ఏమీ అవసరం లేదు. మీరు ఎలా వైరింగ్ చేసుకోవాలి, ఏం చేయాలి అనేది మేము చెప్తాము. దాని ప్రకారంగా మీరు వైరింగ్ చేసుకున్న తర్వాత మీరంతా సెటప్ చేసుకున్న తర్వాత మాకు కాల్ చేస్తే మా పర్సన్ మీ ఇంటికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్తాడు. ట్రైనింగ్ డెమో అన్నీ ఇచ్చి వెళ్తాడు. మీకు నియర్ బై వైజాగ్ కానీ విజయవాడ కానీ హైదరాబాద్ కానీ ఎక్కడున్నా పర్లేదు, మేము వచ్చి మీకు ట్రైనింగ్ డెమో అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసారు కదా మన దగ్గర ఇన్ని రకాల మోడల్స్ ఉన్నాయి. సో దీని గురించి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు మా 3 బ్రాంచ్ల్లో ఎవరైనా మీరు కన్సల్ట్ అవ్వచ్చు. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కానీ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్స్ కానీ మీరు కాల్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీకు ఒకవేళ యూజ్ లేకున్న ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ యూజ్ అవ్వచ్చు. సో షేర్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా మీరు వేరే వాళ్ళకు కూడా బిజినెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు అవుతారు. సో ఫ్రెండ్స్, 3 బ్రాంచ్ల్లో ఎక్కడైనా మీరు మిషన్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.